పంచాయతీ కార్మికులు తాడేపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బాబ్జీతో సమావేశమయ్యారు. పంచాయతీ కార్మికుల పరిస్థితులపై బాబ్జీకి వివరించారు. నెలల తరబడి వేతనాలు బకాయిలున్నాయని, వేతనాలు లేక తాము కుటుంబాలు సాకలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలు విన్న టీడీపీ నేత వారి సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని వారిని బాబ్జీ హామీ ఇచ్చారు. ఇది ఒక న్యాయమైన కోరిక. గడిచిన 5 సంవత్సరాల్లో పల్లెటూర్లన్నీ నిర్వీర్యం అయిపోయి సిబ్బంది జీతాలు లేక ఎంతో కష్ట నష్టాల్లో వచ్చి ఏదో వాళ్ళ పని ఉన్నప్పుడు ఆ నెల జీతం ఇవ్వడం, తర్వాత ఇవ్వకపోవడం అలా జరుగుతూ ఉంది. అది ఖచ్చితంగా వీళ్ళందరికీ జీతాలు ఇవ్వాలనే డిమాండ్కి నేను ఏకీభిస్తూ మన కాన్స్టిట్యున్సీలో అయినా సరే ఇమీడియట్గా జీతాలు వచ్చి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీకు తెలియజేస్తాను. ఇప్పుడు ఈ రోజు వరకు ఉన్న బకాయిలన్నీ నేను ఆల్రెడీ డిపిఓతో మాట్లాడి మీకు ఎంత రావాలో అన్నీ తెలుసుకుని ఆ డబ్బులు ముందు రిలీజ్ చేయించిన తర్వాత మీ న్యాయమైన కోరికల గురించి మీ ట్రేడ్ యూనియన్ నాయకులతో స్టేట్ వైడ్ చర్చించవలసిన అవసరం ఇది. నేను మాట్లాడి సెటిల్ చేయలేను కాబట్టి అది స్టేట్ మన సోమసుందర్ గారు అవసరం అయితే ముఖ్యమంత్రి గారితో కూర్చుని మరి మీ ట్రేడ్ యూనియన్ నాయకులందరూ కలిసి మీరందరూ కలిసి చేసే ఏర్పాటు కూడా మనం చేద్దాం. ఈ పంచాయతీలు రావాల్సిన బకాయిలన్నీ కూడా మనందరూ కలిసి అవసరమైతే శాసనసభలో పెట్టైనా సరే డబ్బులు ఇప్పించాల్సిన బాధ్యత మా మీద ఉంది. మాకు ఓట్లేసి మీరు గెలిపించారు కాబట్టి తప్పకుండా మీ బాధల్లో మీ బాధలు నేను బాధ్యతగా తీసుకుని పరిష్కారం చేసే దిశగా నేను ఆలోచన చేసి మీ డబ్బులు ఇప్పించి బాధ్యత నేను తీసుకుంటాను.